హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం అయ్యేతలు చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు హార్వెస్టింగ్ సాయంత్రం అయ్యేత కొంచెం హార్వెస్టింగ్ ఉందని చెట్లు మొక్కలు ఇలా వస్తే కొంచెం హార్వెస్టింగ్ కనిపించింది. హార్వెస్టింగ్ చేద్దామని చూస్తున్నాయి. ఫస్ట్ బీరకాయ చేస్తున్నాను, తర్వాత వచ్చేసి ఇవ్వండి బెండకాయలు అయితే బాగానే ఉన్నవి. ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటాను. వీడియో కానీ మాత్రం ఎప్పుడు ఉంచను, ఎందుకనంటే ఇవి ఎక్కువ ఉంచామనుకోండి ముదిరిపోతుంటాయి. ఎప్పుడెప్పుడు కోసేస్తూ ఉండాలి. కనిపించినవన్నీ కోసేస్తున్నాను. ఇదండి బెండకాయలు చూడండి. చిక్కుడుకాయలు కూడా ఉన్నవి. కొంచెం ఇంకొక 2 days అయితే వచ్చేస్తుంది. ఈ లోపల వంకాయలు ఉన్నవి. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. ఇవి తెల్ల వంకాయలు కూడా ఇంకా ఉన్నాయి. బెండకాయలు ఇంకోండి. ఇంకొచ్చేసి వంకాయలు ఉండేవి. ఇంకోండి ఈ చలికాలం కదా, ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదండి. ముందు చెప్తున్నాను. ఎండాకాలం ఏంటంటే ఫస్ట్ సాయంత్రం పూట ఇస్తే బాగుంటుంది. ఈ కాలం ఏంటంటే ఉదయం పూట ఇవ్వాలన్నమాట వాటర్ అనేది. వాటర్ కూడా ఎక్కువ రోజు మార్చి రోజు ఇవ్వండి. ఎక్కువ రోజు ఇచ్చారనుకోండి మొక్కలు కొంచెం పాడైపోతుంటుంది. అందుకని రోజు ఇవ్వబడలేదు ఈ కాలం. రోజు మార్చి రోజు ఇస్తే చాలు. ఇదండి కనకాంబరాలు కూడా ఉన్నవి. ఇవి కూడా హార్వెస్టింగ్ చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందో అసలుకి. ఈ సీజన్లో కూడా కనకాంబరాలు కాస్తున్నాయంటే మేలే కదండి. మనం ఇచ్చే పోషకాలు అలా ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు మనం గార్డెన్ ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మనకి పూలు ఉన్నాయండి. మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టున్నాను కదా, పూలు ఎప్పుడు పూయాలన్నా కూడాను. చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా, రెడ్గా ఉన్నాయి చూడండి. ఈ సమ్మర్లోనే కాదు ఎప్పుడు పూస్తూ ఉంటాయి ఇవి. నేను ఆకులు కట్ చేసి వర్షాలకి మనం కట్ చేసేసాను. మళ్ళీ గుబురాలు వచ్చి కొన్ని పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో, ఎంత బాగున్నాయో కదా. ఇవి పోషకాలు కూడా కిచెన్ వేస్టేజ్ ఇచ్చేసి అన్ని మొక్కలకి ఇచ్చుకున్నట్టు వీటికి కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాను. చూసారు కదా చిక్కుళ్ళు నేను ఆల్రెడీ ఎలా చేసుకుంటే ఎలా చూడండి చాలా వరకు తగ్గింది. నేను మళ్ళీ ఇస్తాను చూడండి. ఇలా వారానికి చేసుకున్నాం అనుకోండి మొక్కలు అస్సలు డ్యామేజీ కావు అసలు. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చేసాయో. ఇవ్వండి ఇప్పుడే స్టార్ట్ అయి ఉన్నాయి నాకు చిక్కుడుకాయలు. ఒక 4 టబ్బుల్లో పెట్టుకుంటే ఎక్కువ అండి మనకి చిక్కుళ్ళు. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మళ్ళీ ఇలా నేను చెప్పినట్టు పెయిన్ బంక్ అనేది పోయింది కదా. చూసారు కదా వంకాయలు చూడండి. ఇది కొంచెం చీకటి పడే తల్లి కొంచెం చీకటిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా బెండకాయలు. ఒక బీరకాయను చిక్కుడుకాయలు కోసాను, పూలు కోసాను. ఈ వీడియో కానీ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి 2 వంకాయలు వచ్చి 1/2 kg వరకు, బెండకాయలు చూడండి, ఒక బీరకాయ ఉంది, చిక్కుడు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను. ఇవ్వండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.